అందరికీ నమస్తే. లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు చాలా గందరగోళంగా కనిపిస్తున్నాయి. అంటే ఎవరికి ఎవరు కాదు కాంగ్రెస్‌లో, గవర్నమెంట్‌లో ఎవరి పని వాళ్ళదే. రేవంత్ రెడ్డి ఏమో ఇక నాకు తెలిసి ఆయన మాట్లాడుతున్న మాటలు 4-5 డేస్ నుంచి మనం చూస్తున్నాం కదా! ఆయన వరుసగా జనాల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. పోయిన దగ్గరల్లా ఎవరు పడితే వాళ్ళని తిడుతున్నాడు. తిట్టుడే, ఇంక వేరే మాటనే లేదు. అసలు ఒక సభలో మాట్లాడిన దాన్ని ఇంకొక సభలో కాంట్రాక్ట్ మాట్లాడుతున్నాడు. అంటే ఆయన మాట్లాడిన దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఇంకొక సభలో. లాస్ట్ 4 డేస్ నుంచి అదే నడుస్తుంది. ఒక పక్క రాజీనామాలు చేస్తే మంత్రి పదవులు ఇవ్వకపోతేని ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అల్టిమేటమా లేకపోతే సీరియస్నెస్ ఉందా ఏమో తెలియదు, రాజీనామా చేస్తామని బెదిరిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకు ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ నో సపోర్టు, ఎవ్వరు స్పందిస్తలేరు, సపోర్ట్ చేస్తలేరు. ఈవెన్ ఖండిస్తలేరు కూడా. ప్రతిపక్షం వాళ్ళు ఎవరన్నా రేవంత్ రెడ్డిని మాట్లాడితే వాళ్ళు ఎవరు కనీసం అట్టెట్ట మాట్లాడతారు మా ముఖ్యమంత్రి అని కూడా ఎవరు బయటకు వస్తలేరు. ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో ఎందుకు అసలు ఇంత అలజడి ఎందుకు వచ్చిందో అర్థమైతలేదు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా రేవంత్ రెడ్డి 2.5 years గవర్నమెంట్ అయిపోయింది. ఈ 2.5 yearsలో లాస్ట్ 4-5 days నుంచి ఉన్నంత యాక్టివిటీ ఎప్పుడూ లేదు గవర్నమెంట్లో. రేవంత్ రెడ్డి 2 రోజులు బయటకు వస్తే మళ్ళీ 1 రోజులు కనబడాడు. కానీ లాస్ట్ 4-5 days అవుతుంది. చాలా చిరాగ్గా కనిపిస్తున్నాడు, చాలా చిరాగ్గా మాట్లాడుతున్నాడు. వరుసగా ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఏదో ఒకటి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ ప్రోగ్రాంలో ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బహుశా హైకమాండ్ సపోర్ట్ లేకపోవడమా, హైకమాండ్లో ఉన్న పెద్దలు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే లేదు నాకు జనం సపోర్ట్ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? బెదిరించే ప్రయత్నమే, ఇక్కడ ఇంకా వేరే మాట కాదు. నాకు జనాల్లో ఉంటున్నా, జనాలు నాకు ఫుల్ సపోర్ట్ ఉందని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే 2.5 years అయింది కదా గవర్నమెంట్. ఆయన ఏమి స్కీమ్ల గురించో ఆయన చేసిన అభివృద్ధి గురించో మాట్లాడుకుంటలేడు. ఓన్లీ రాజకీయం మాత్రమే చేస్తున్నాడు, ఓన్లీ పొలిటికల్ కామెంట్లు మాత్రమే చేస్తున్నాడు. అసలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ అడగలేదంట, కానీ అపాయింట్మెంట్ ఇస్తలేడని మాట్లాడతాడు. కేసీఆర్ను పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఏదో గవర్నమెంట్ ఇచ్చిన కొత్తలా మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. తాగుబోతుంటాడు మొత్తం. ఏమన్నా ఆయన ఫామ్ హౌస్కే పోతుందా? తయారైన మందంతా 44,000 కోట్ల రూపాయల మందు అమ్ముతుంది గవర్నమెంట్ ఈ సంవత్సరం. ఆ మందు మొత్తం ఫామ్ హౌస్కే పంపిస్తున్నారా? కాదు కదా. హరీష్ రావుని తిడుతున్నాడు, కిషన్ రెడ్డిని తిడుతున్నాడు, ఎవరిని పడితే వాళ్ళని పొట్టు తిడుతున్నాడు. అంతే. ఇంకా జనం ఏమనుకుంటారు, అది పార్టీకి నష్టమే చేస్తుంది, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అది ప్రభుత్వానికి నష్టమే, పార్టీకి నష్టం, అదేం ప్లస్ అయితే లేదు. అయినా సరే ఆయనది ఒక పర్సనల్ ఎజెండా అమలు చేసినట్టు కనిపిస్తుంది. ఆయన చిరాకు వెనుక ఏదో పర్సనల్ వ్యవహారం ఉన్నారు. ఓటుకు నోటు కేసు ఏమన్నా స్ట్రాంగ్ అయిందా, ఇబ్బందికరంగా మారిందా, లేకపోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడన్న ఆక్రోషంతో మాట్లాడుతున్నాడా, లేకపోతే బీజేపీ నుంచి ఢిల్లీ నుంచి ఉన్న సపోర్ట్ ఏమైనా కట్ అయిపోయిందా? సడన్గా చల్ నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం, నీకు సపోర్ట్ చేయమని ఏమైనా ప్రకటించిండ్రా, లోపల ఏమైనా చెప్పిండ్రా? ఏం జరిగిందో అర్థమైతే లేదు. ఓ పక్క ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తాం, క్యాబినెట్ మేము రాజీనామాలు చేస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్కడో ఢిల్లీలో చెప్పిందట జర్నలిస్టులకి. మల్రెడ్డి రంగారెడ్డి అయితే ఏకంగా సీఎం ముందరనే ఇబ్రహీంపట్నానికి మంత్రి పదవి కావాలి కాబట్టి నేను రాజీనామా చేస్తా, ఇవ్వకపోతే మీరు బీసీకి ఇచ్చి, నేను రాజీనామా చేసినాక బీసీకి ఇచ్చి, వాళ్ళు బీసీకి మీరు ఇవ్వాలి మంత్రి పదవి అనుకుంటే ఓ బీసీని పెడదాం, గెలిపిద్దాం, ఆయనకి ఇవ్వండి మంత్రి పదవి, ఇబ్రహీంపట్నానికి మంత్రి పదవి కావాలి. అది ఆయనలో అసంతృప్తి వ్యక్తం చేయడం. అసంతృప్తి కర్ణాటకలో ఇట్లా రామలింగారెడ్డి అని ఒక సీనియర్ ఎమ్మెల్యే ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను రాజీనామా చేస్తానని ప్రకటించేసిండు. ఆయన రాజీనామా చేస్తే నిజంగా పోయి రాజ్భవన్ పోయి గవర్నరు రాజీనామా పత్రం ఇవ్వాలి, ఏ మినిస్టర్ అయినా సరే. కానీ అది చేయకుండా మీడియా ముందు చెప్తున్నాడంటే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. అంటే అక్కడ ముఖ్యమంత్రిని మార్చి 13 మంది మినిస్టర్ని ప్రకటించారు కర్ణాటకలో. 31 మందిలో 13 మందిని ప్రకటిస్తేనే ఒక 3-4 తీవ్రమైన అసంతృప్తి. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఈ 2 ఖాళీలు ఉన్నాయి. ఆశాబాబులు 11 మంది ఉన్నారు. అసలు ఇప్పుడున్న 16 మంది, ఇప్పుడున్న 16 మంది రేవంత్ రెడ్డితో కలిసి 16 మందిలో ఎవరిని తీసేసే అవకాశం లేకుండా పోయింది. ఎవరిని తీసేసినా ఏదో అలజడి గుట్టేటట్టు కనిపిస్తుంది. మళ్ళీ ఆశావాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఇవ్వకపోయినా వాళ్ళతో ఒక లొల్లి ఉన్నది. రేవంత్ రెడ్డి అయితే చేతులు ఎత్తేసి మినిస్టర్ల విషయంలో, క్యాబినెట్ విషయంలో నాకేం సంబంధం లేదు, నా దగ్గర రావద్దు, మీరు ఏమిటో ఢిల్లీ పోయి మాట్లాడుకోకండి, నాకు సంబంధం లేదు, నన్ను అడిగి చేస్తలేదు అధిష్టానం, నేను ఎవరు రికమెండ్ చేస్తలేదు, మీరు అక్కడ ఉంటే పోయి మాట్లాడుకోండి, నాకేం సంబంధం లేదని ఆయన చేతులు ఎత్తేసిండు. ఏందో అర్థమైతే లేదు. అసంతృప్తులను కంట్రోల్ చేసే మెకానిజం కూడా అక్కడ హైకమాండ్ దగ్గర కానీ రేవంత్ రెడ్డి ముందే చేతులు ఎత్తేసిండు. రేవంత్ రెడ్డి ముందే అంటే పార్టీ మనది, ప్రభుత్వం మనది ఉంటుంది కదా, దీన్ని కూల్గా ఉంచాల్సిన బాధ్యత నా మీద ఉంది, ఆయన అట్లా బాధ్యత తీసుకుంటలేడు, బాధ్యత వదిలేసిండు. నాకు సంబంధం లేదు, వాళ్ళు చేసుకుంటారు, ఏమైనా వాళ్ళు చూసుకుంటారు, నాకేం ఇబ్బంది లేదు, ఎవరైనా ఉంటే పోయి మాట్లాడుకోకపోండి, మీరే పోయి. ఆయన రాజీనామా చేస్తాడు, నేను ఎందుకు భయపడాలి? అట్ట వ్యవహరిస్తున్నాడు ఆయన మాటలు కూడా. ఎందుకంటే ఆశాభావాలు కూడా ఈ 2.5 years ఇన్ గవర్నమెంట్, మళ్ళీ ఒకసారి క్యాబినెట్ రిషఫలింగ్ ఉండకపోవచ్చు, ఇదే లాస్ట్ అవకాశం వాళ్ళకు కూడా. ఇప్పుడు ఏకపోతే ఇప్పుడు అయిన వాళ్ళే మంత్రులు, ఇప్పుడు కాకపోతే ఈ గవర్నమెంట్లో మళ్ళీ మినిస్టర్లు గారు,
మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కాంగ్రెస్కు మళ్ళీ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు బాగా క్షీణించిపోయినాయి, వీక్ అయిపోయింది మొత్తం. మళ్ళీ గవర్నమెంట్ వస్తే కదా మళ్ళీ క్యాబినెట్ 2020 తర్వాత ఆ సిచ్యువేషన్ అది ఎవరికి నమ్మకం లేదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ అప్పుడు కావచ్చులే ఇప్పుడు కాకపోతే మంత్రులం అన్న ఒక ఆశ లేదు ఎవరికి, చచ్చిపోయింది ఆశ. ఏం చేసినా ఇప్పుడే చేయాలి, ఇప్పుడే తేల్చుకోవాలి. ఇప్పుడు లేకపోతే మళ్ళీ ఇంకా ఎప్పుడో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది. మళ్ళీ అప్పటికి రాజు ఎవరో రంగడెవడో పింగడెవడో తెలియదు, మళ్ళీ అప్పటికి మన పరిస్థితి ఏందో తెలియదు. కాబట్టి ఇదే చివరి అవకాశంగా అందరూ భావిస్తున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళందరూ ఆ పరిశానలో ఉన్నారు. ఇప్పుడు రాజీనామా చేస్తామని మల్రెడ్డి రంగారెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తే కూడా కనీసం వాళ్ళకి ఎవరు మాట్లాడతలేరు కూడా. అంటే వాళ్ళు కనీసం అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పే అవకాశం కూడా లేకుండా పోయింది. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థమైతే లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు స్పందిస్తలేరు. ఎవరు స్పందించాలి? ఇప్పుడు ఆయన హిట్లర్ అని ఒక కామెంట్ చేసిండు, హిట్లర్ను ఫాలో అవుతున్నా, హిట్లర్ నాకు ఆదర్శం అన్నాడు. హిట్లర్ అనేది ఆయన వ్యవహార శైలికి అర్థం పడుతుంది. ఆయన హిట్లర్ కాదు, హిట్లరే రేవంత్ రెడ్డి. కానీ హిట్లర్ వ్యవహార శైలి అందరికి తెలుసు, చదువుకున్న వాళ్ళు అందరికి తెలుసు. కర్కశుడు హిట్లర్ అంటే. ఇప్పుడు నేను హిట్లర్ని ఫాలో అవుతున్నా అంటే రేవంత్ రెడ్డి కూడా హిట్లరే కదా, రేవంత్ రెడ్డి కూడా కర్కశుడు అని అర్థమవుతుంది. ఆల్రెడీ జనాలకు అందరికీ ఇల్లు కొలగొట్టే విషయంలోనో లేకపోతే కేసులు పెట్టి జనాలను పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పడమో లేకపోతే ఇచ్చిన హామీని అమలు చేయకపోవడమో ఒడ్లు కొనకపోవడమో అంత కఠినాత్ముడు అని అర్థం. క్రూషియాలిటీ అనమాట. క్రూషియాలిటీ అంటే ఇక ఏం చేసేది లేదు. ఇంకా అంతే, సంపుడే నరకుడే తొక్కుడే కులగొట్టుడే ఇంకా అన్నీ అవే ఉంటాయన్నమాట. రేవంత్ రెడ్డి క్యారెక్టర్ ఇదా? ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడని అందరూ బేరీజ్ వేసుకుంటున్నారు. పోనీ రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎవరైనా వచ్చి కనీసం రేవంత్ రెడ్డి కరెక్టే మాట్లాడిందని ఎవరు మినిస్టర్ కూడా ఎవరు బయటకు వస్తలేరు. శ్రీధర్బాబు నిన్నేదో మాట్లాడిండు, దానిలో కూడా రేవంత్ రెడ్డి ఇరికిస్తట్టే మాట్లాడిండు. ఆయన కూడా అవును మావాడు హిట్లర్ అంటే మంచి పనులు చేసడంలో హిట్లర్ ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ ఒకప్పుడు హిట్లర్ అని ప్రకటించుకున్నాడు. దేనికి హిట్లరు? జనాలు లంచాలని అడిగితే నేను హిట్లర్ అవుతా, అది జనాలకు మేలు చేస్తుంది. ఎవరైనా భూదందాలు చేసి పరిశాన్ చేస్తే జనాలను నేను హిట్లర్ కన్నా ఘోరంగా తయారవుతా, అది జనాలకు మేలు చేస్తుంది. కానీ ఈయన అట్లా కాదు, ఈయన జనాల మీదే హిట్లర్ ప్రయోగం చేస్తున్నాడు, జనాల మీదే ఈయన ఇవన్నీ ప్రయోగం చేస్తున్నాడు. ఇట్లా చాలా చాలా విషయాలు గవర్నమెంట్లో ఏం జరుగుతుందో అసలు ఒక స్టెబిలిటీ కనిపిస్తలేదు. గవర్నమెంట్లో ఒక స్థిరత్వం అంటే ఎక్కడైనా సరే ఒక 2.5 years గవర్నమెంట్ సగం అయిపోతున్నప్పుడు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అరే ఇంకా మనకు టైం చాలా తక్కువ ఉంది, మనం ఏదైనా చేయాలి, మనం ఏదైనా ఇప్పుడే పూనుకోవాలి. ఇప్పుడు నిన్న బాచ్పల్లి కాడ ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన రేవంత్ రెడ్డి. ఆ ఫ్లైఓవర్ కూడా ఈ గవర్నమెంట్ వచ్చి నాకు గట్టింది కాదు. అంతకుముందు కేసీఆర్ 2022 ఎప్పుడో శంకుస్థాపన చేసి అప్పుడే స్టార్ట్ చేస్తే పనులు మొత్తం 90% 95% అయిపోతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి రంగులేసి స్టార్ట్ చేసిండు. అది కూడా ఈయన స్టార్ట్ చేసింది కాదు. ఈయన శంకుస్థాపన చేసింది లేదు, ఈయన శంకుస్థాపన ప్రారంభించినా కూడా ఏం లేవు ఇప్పటివరకు. దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ లేదు గవర్నమెంట్కి. అవన్నీ కూడా పోయిన గవర్నమెంట్లో చేసినవే, అక్కడక్కడ మిగిలిపోయినవి ఉంటే ఆ మిగిలిపోయినవన్నీ కూడా రిబ్బన్లు కట్ చేసిండు అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఇట్లా అన్ని అంశాలు అన్నీ చాలా అసలు ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్. అసలు రేవంత్ రెడ్డికి ఏం కుంభం మునిగిందో అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి వెనక ఏం నడుస్తుందో అర్థమవుతలేదు. ఒంటరినైనా ఫీలింగ్తో మాట్లాడుతున్నాడా? నేను ఒంటరిని అయిపోయినా, పార్టీకి వెళ్ళి సపోర్ట్ లేదు, ప్రజలంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు, హైకమాండ్ దగ్గర రాణిస్తలేదు, నమ్ముకున్న బీజేపీ ఏమైనా హ్యాండ్ ఇచ్చిందా, లేకపోతే కర్ణాటక ముఖ్యమంత్రి చేంజ్ తర్వాత ఆ బాధ ఏమైనా పట్టుకుందా, నెక్స్ట్ మనకే ఉంటుంది ఎసరు, మనకే పెడతారని బాధ ఉందా? కానీ ప్రజల కోణంలో పరిపాలనను గాలికి వదిలేసారు. ఓన్లీ పాలిటిక్స్, రాజకీయం. జనాలకు రాజకీయంతో ఏం సంబంధం ఉంది? 80% జనాలకు రాజకీయంతో సంబంధం లేదు. అసలు వాళ్ళు పట్టించుకోరు కూడా, ఎవరేమవుతున్నారో కూడా పట్టించుకోరు 80% జనం. అయినప్పుడు అయ్యిందా అని చూస్తారు అంతే. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మొత్తం రాజకీయాలే చేద్దాం, నేను ఇంకా హామీలు అమలు చేయలేను, నేను హామీలు అంటే ఫెయిల్ అయిపోతా, హామీలు అంటే నేను ఇంకా అది నా చేత అయ్యే పని కాదు, కాబట్టి ఇక ఓన్లీ రాజకీయంతోనే నడపాలి 2.5 years. వీని తిట్టాలి, వాని తిట్టాలి, అందరిని తిట్టిపడేయాలి, అవసరం ఉన్నా లేకపోయినా తిట్టాలి. అసలు ఆయన మాట్లాడితే బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కౌంటర్ కూడా ఇస్తలేరు. వాళ్ళు కూడా లైట్ తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డిని. యాప మస్తు మాట్లాడుకో, ఏమైనా మాట్లాడుకోపో అంటారు కదా, యాప మస్తు మాట్లాడతారు. అట్లా వాళ్ళు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. వాళ్ళు కూడా సీరియస్గా తీసుకొని ఐసకైసే అని వాళ్ళు కూడా మాట్లాడతలేరు. రేవంత్ రెడ్డిని లైట్ తీసుకుంటున్నారు, అందరూ లైట్ తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డిని. వాళ్ళు ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు, మినిస్టర్ లైట్ తీసుకుంటున్నారు, ప్రతిపక్షాలు లైట్ తీసుకుంటున్నాయి, హైకమాండ్ లైట్ తీసుకుంటుంది, ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. మొత్తం రేవంత్ రెడ్డి అనే పర్సన్ని మొత్తం లైట్ తీసుకుంటున్నారు ఒక ముఖ్యమంత్రిని. ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థమైతే లేదు. నేను ఇన్ని గవర్నమెంట్ చూసిన వ్యక్తిగా మాట్లాడుతున్నా, గవర్నమెంట్ ఉందో లేదో కూడా అర్థమైతే లేదు. మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.